తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఢిల్లీలో ఇప్పుడు ఎంత ఉద్రిక్తత నెలకొంది అంటే నిన్న సోమవారం నుంచి ఇవాళకి కూడా ఇదేదైతే జంతర్ మంతర్ అని చెప్పేసి ప్రతి ఒక్క యువత కూడా అక్కడ నిజంగా ఇబ్బంది పడుతున్నా సరే న్యాయం జరగాలి, మాకు ఖచ్చితంగా న్యాయం కావాలని పోరాడుతూ ఉన్నారు. ఏదైతే నీటి పరీక్షల్లో జరుగుతున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వీటికి సంబంధించి అసలు ఈ జంతర్ మంతర్తో పాటుగా అక్కడ అన్ని లాఠీ చార్జీలు చేశారు, రాళ్లతో కొట్టారు, దారుణంగా యువతనైతే ప్రాణాపాయం లేకపోయినప్పటికీ ప్రాణాలు పోయేంత దారుణంగా లాఠీ చార్జ్ అయితే చేయడం జరిగింది. అసలు ఎందుకు ఇంత ఉద్రిక్తత నెలకొల్వడానికి కారణం అంటారు మేడం? ఇంత ఉద్రిక్తత నెలకొనటానికి ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, జవాబుదారీ లేనితనం. మేము వీళ్ళకి సమాధానం చెప్పేదేంటి? పిల్లలు ఏదో అడుగుతున్నారు, వాళ్ళు అడిగిన దానికల్లా మేము సమాధానం చెప్పాలా? చెప్పకపోతే ఏమవుతుంది, ఏం చేస్తారు అనే ఒక మూర్ఖత్వం, పొగరు, అధికారం పొగరు నెత్తికెక్కిపోయింది. ఇది 12వ సంవత్సరం పరిపాలన చేయటం. మాకు తిరుగు లేదు అనుకున్నారు. ఆ తిరుగు లేదు అనుకొని ఒక రకంగా పత్రికలు కూడా ఎలా వర్ణించినాయి అంటే ఇవాళ నిన్న జరిగిన దానికి అసలు ఈ 12 సంవత్సరాల్లోనూ ఇంతగా రోడ్డు మీదకి వచ్చి అవును నిజంగా నిరసన చేసినటువంటిది లేదు. యంగ్ పీపుల్. అవును, అంతకుముందు రైతులు చేశారు, అంతకుముందు రెజ్లర్స్ చేశారు, అలాగే రకరకాల ఉద్యమాలు జరిగినాయి, జరగలేదని కాదు. కానీ అవన్నీ ఎలా జరిగాయి అంటే ఒక జంతర్ మంతర్లో ఒక ప్లేస్లో కూర్చుని చేశారు వాళ్ళు. అంతేగాని ఇలా మాసివ్గా యూత్ కదిలొస్తే ఏమవుతుంది మేడం? మీరు ఇది మాట్లాడితే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఏదైతే తమిళనాడుకి సంబంధించి యూత్ తలుచుకుంటే ఏమవుతుంది జెన్సీకి, అలాగే మణిపూర్కి సంబంధించి కూడా నిజంగా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని ఇది 3వ సారి అనుకుంటా మేడం. అసలు ఇప్పుడు యువత అందరూ ఏమనుకున్నారు అంటే ఈ జెన్జీ యువత వీళ్ళు ఫోన్లలో నుంచి తల బయట పెట్టరు, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోరు, అది ఇది అని అనుకున్నారు. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ నిన్న యువత ఎట్లా కదిలొచ్చింది. దాదాపు 1,50,000 మంది వచ్చారు. అసలు అందులో ఎక్కువ భాగం యువతే. కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు, నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లల పేరెంట్స్ ఉన్నారు, అలాగే ఒక 19 మంది చనిపోయారు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతమంది వచ్చారు. ఏది ఏమైనా ప్రభుత్వ మొండి వైఖరిని ప్రశ్నించటానికి వీళ్ళు వచ్చారు. అయితే ప్రశ్నించటానికి వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పాలి. కానీ సమాధానం చెప్పకోకుండా మూర్ఖంగా ఈ 2 నెలల నుంచి సమాధానం చెప్పకుండా ఉన్నది చాలనట్టు నిన్న కూడా కనీసం సమాధానం చెప్పకుండా పోలీసుల్ని మీ ఇష్టం వచ్చినట్టు దమనకాండ చేసుకోండి అని చెప్పి పోలీసులకి వీళ్ళు ఫుల్ ఇచ్చేసారు, రైట్స్ ఇచ్చి అథారిటీ ఇచ్చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చితకబాదటం అంటే ఏంటో చూసాం. అవసరమే లేదు, అంత చితకబాదాల్సిన అవసరం లేదు. ఎత్తి పడేయడం ఒక చోట నుంచి ఒక చోటకి. ఒక అతనైతే నుంచుని కొడతారా కొట్టండి అని చెప్పి అది సినిమాలో లాగా అనిపించింది, రియల్గా అనిపించలేదు. అంటే వాళ్ళు లోపల ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ కెరీర్ గురించి వాళ్ళంత తపన పడుతున్నారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 12 ఏళ్లలో 152 ఎగ్జామ్స్ లీక్ అయినాయి. 152 ఎగ్జామ్స్ మాటల 152 ఎగ్జామ్స్ అంటే ఈ లీక్ అయిన ఎగ్జామ్స్ అన్ని లీక్ అయినట్లు కూడా తెలియకోకుండా ధృవీకరించకుండా ధృవీకరించకపోవటం వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చాలా నేరము. ప్రజలకి నువ్వు ఏం చేస్తానని వచ్చావు, నువ్వేం చేస్తున్నావు, పైగా ప్రశ్నించే వాళ్ళందరికీ ఏదో ఒక ముద్ర వేసేసి వాళ్ళ నోర్లు మూపించాలని చూడటం. ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాడు, షబ్నా ఆజ్మీ మాట్లాడుతోంది, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షలో కూర్చున్నాడు. ఈ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షలో కూర్చుంటే ఆయన పైన అబద్ధపు ప్రచారం, ప్రకాష్ రాజ్ పైన అబద్ధ ప్రచారం. ఇప్పుడు మాలాంటి వాళ్ళని మాట్లాడితే మా మీద అబద్ధ ప్రచారాలు. ఒక సోషల్ మీడియా ఒక లైన్ వేసి రాసేయటం. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీని ఒకదాన్ని పెట్టేసేసి దానిలో ఇష్టారీతిన అబద్ధాలు ప్రచారం చేయటం. ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఉన్నారు,
ఆయన బంగ్లాదేశ్ ప్రధానిని కలిశారు. ఎప్పుడు కలిశారు? అవేవో సమావేశాలు జరుగుతుంటే ఆ సమావేశాల్లో కలిసిన ఫోటోని తీసుకొచ్చి చూపించి బంగ్లాదేశ్ ఆయనతో కలుస్తున్నాడు అన్నారు. మోడీ కూడా కలిశారు, మోడీ కూడా వెళ్ళి కలిశారు కదా, అదేమో తప్పు కాదు. అంటే బట్టగాల్చి మీదేయటం ఇలా ఇలా చెబితే సామాన్యుల వైపు నుంచి ఈ ఉద్యమానికి కాస్త సానుభూతి వాళ్ళకి, మనం కూడా పాపం వాళ్ళ పిల్లలు కష్టపడుతున్నారు, ఇంత ఉద్యమం చేస్తున్నారు కదా, మనం వాళ్ళకి తోడ్పాటు చెప్దాము అని మనసులో వాళ్ళకి ఏమైనా సానుభూతి వస్తుందేమో, రానివ్వకుండా చెయ్యాలని చెప్పి ఇప్పుడు ఉద్యమం చేసే వాళ్ళ మీద ఇట్లా కక్ష కట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నిరసన చేస్తున్నప్పుడు ఇలాంటి దాడులకు పాల్పడడం చూసాం, కానీ అంటే వాళ్ళకి సరైన సమాధానం కోసం నిరసన చేస్తున్నారు, ఇలాంటి దాడులు చేయడం అనేది ప్రభుత్వం కరెక్టే అంటారా? అస్సలు కరెక్ట్ కాదు. అందుకే ఈ రోజు జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ప్రెస్ క్లబ్ లో చట్టపరంగా చూడొచ్చు అంటారా? ఇది ఉందంటారు ఎక్కడన్నా రాజ్యాంగం ఇలాంటివి ఏదన్నా? రాజ్యాంగంలో ఉంటది, నిరసన తెలిపే హక్కు ఉన్నప్పుడు అణిచేసే హక్కు మీకు ఎక్కడుంది అని మాట్లాడొచ్చు. కానీ అసలు ఇప్పుడు రాజ్యాంగాన్ని వీళ్ళు అసలు అమలుపరిస్తే కదా వీళ్ళ గురించి మాట్లాడటానికి. ఇప్పుడు ఇవాళ ప్రెస్ క్లబ్ లో కూడా కిక్కిరిసిపోయిన ప్రెస్ క్లబ్ లో యాక్చువల్ నేను కూడా వెళ్ళలేకపోయాను. అక్కడ నిన్న జరిగిన దమనకాండను వ్యతిరేకిస్తూ మీటింగ్ జరుగుతుంది. దానిలో యూత్ అంతా మీ ఏజ్ వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే పెద్దవాళ్ళందరూ చూస్తూ కూర్చున్నారు, పిల్లలంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో జరిగింది కదా అని ఊరుకోకుండా వచ్చి మన దగ్గర కూడా నిరసన తెలియజేస్తున్నారు. నిజంగా తెలియజేయాలి, ఇట్లా నిరసన తెలియజేస్తేనే దారికి వస్తారు. ఈ రోజు యూత్ అంటే నిన్న యూత్ వచ్చింది మేడం, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా పరిసర ప్రాంతాల్లో నిరసన చేస్తున్నది. రేపు మొత్తం యావత్ దేశం ముందు కూడా కదులుతుంది అనుకో. లేదు ఇది తేనె తొట్టి కదిలింది, ఇంక దీన్ని ఆపటం కష్టం. అయితే ఇక్కడ అసలు ఎందుకు ప్రభుత్వం ఇంత మొండిగా ఉంది? ఇప్పుడు నిన్న ఇన్నాళ్లలో ఏ రోజు మాట్లాడలేదు ప్రధాని, దేశాలు తిరుగుతూ ఉన్నాడు దేశదిమ్మర్లాగా. ఇవాళ ఏమంటాడు, మేము ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు ఇదంతా, మేము 13 మందిని జైల్లో పెట్టాం కదా, మేము ఇంకెప్పుడు ఇట్లా చెయ్యమని చెప్తున్నాం కదా, మరి మళ్ళీ పరీక్ష పెట్టాం కదా అని చెప్తున్నాడు. అసలు 24లో లీక్ అయింది, 25లో లీక్ అయింది, 26లో లీక్ అయింది. ఎందుకు ఇలా పదే లీక్ అవుతూనే ఉంది? నేను చెప్పాను కదా 152 ఎగ్జామ్స్ లీక్ అయినాయి. నిన్నెవరో ఒక జోక్ వేశారు, చాలా చాలా బాగుంది అది. నాకైతే విరక్తితో కూడిన నవ్వు వచ్చింది. అదేంటంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి కదా వీళ్ళందరూ అడుగుతున్నారు. ఆయన రాజీనామా చెయ్యాలనుకున్నారు, రాజీనామా లేఖ కూడా రాసేశారు. ఆయన లేఖ ఇద్దామనే లోపు లీక్ అయింది అని చెప్పి అట్లా నిజంగానే బాగుంది మేడం జోక్. ఇప్పుడు ఇవాళ అసలు ఈ దేశ ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ పేపరు లీకు అనేది ఇది ఒక రకంగా ఇది ఒకటి బాగా ప్రస్ఫుటంగా పైకి కనిపించింది. కానీ అసలు ఈ ప్రధాని 2014లో వచ్చినప్పుడు వచ్చే ముందు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పాడు, నల్లధనము వేరే దేశాల్లో మన డబ్బు చాలా ఉండిపోయింది, అదంతా నేను తెప్పిస్తాను, తలా 15 లక్షల అకౌంట్లో వేస్తాను అని చెప్పాడు. ఓకే, చెప్పిన మాట. సంవత్సరానికి 3 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పాడు. అట్లాగే ఆ తర్వాత నోట్ల రద్దు టైంలో ఏం చెప్పాడు, నల్లధనం రద్దు చేయడం కోసమే నేను ఇది పెట్టాను, ఒకవేళ ఈ ప్రాసెస్లో ఎవరన్నా కష్టపడితే కష్టాలని ఓర్చుకోండి నా కోసం, కానీ నేను ఇది పొరపాటు చేశాను అని గనక తేలితే గనక నన్ను ఉరివేయండి అని కూడా చెప్పాడు. తీరా చూస్తే నల్ల డబ్బు ఎంత వచ్చింది అంటే ఈయన చెప్పిన నల్ల డబ్బు రానే లేదు. అంటే ఏమైంది అంటే మధ్యలో వీళ్ళు అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్స్ అడిగారు, మా పైన పలానా వాడు దారుణాలు చేస్తున్నాడు, అతని మీద చర్యలు తీసుకోండి అంటే అతని పైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రైతులు వాళ్ళ మీద నల్ల చట్టాలు తీసుకొస్తే రైతులు పోరాటం చేసి వాళ్ళు నల్ల చట్టాలని ఎలక్షన్స్ ముందు తప్పనిసరి పరిస్థితుల్లో రద్దు చేస్తున్నానని చెప్పాడు. ఇట్లా అసలు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవాళ. అసలు వీటన్నిటిని మించి చిన్న విషయాలు దగ్గర నుంచి పెద్ద విషయాలు ఏంటంటే, మన బీహార్ కాదు వెస్ట్ బెంగాల్లో గెలిచారో లేదో అప్పుడే కోడిగుడ్లు స్కూల్ పిల్లలకి పెట్టే గుడ్లు పెట్టడానికి వీల్లేదు అని చెప్పారు.
పేద పిల్లలకి ఆ కోడిగుడ్లు తింటే వాళ్ళకి ఒక పౌష్టికాహారం. అవును. మన దేశంలో ఇవాళ పౌష్టికాహార లేమితో లోపం చాలా ఉంటుంది. లోపం ఉంది. పోషకాహార లోపంతో పిల్లలు చాలా కష్టాలు పడుతున్నారు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి అలాంటిది అలాగే ఇంకొక యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివే వైద్య విశ్వవిద్యాలయంలో మాంసాహారం మెనూను తీసేసేసారు. అసలు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు ఈ దేశంలో? ఇప్పుడు నాకు ఇష్టమైన ఆహారం తినే హక్కు నాకుంది ఈ దేశంలో, నాకు ఇష్టమైన బట్టలు వేసుకునే హక్కు నాకుంది. ఆ హక్కులు లేకోకుండా చేయడము అనేది అసలు మనుషుల్ని ఇలా తయారు చేసేస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కటి తీసేస్తూ ఉంటే మనం ఒక్కొక్కటి పోనీలే అని అలవాటు పడిపోతున్నాం. ఈ అలవాటు పడిపోవటాన్ని ఆసరాగా తీసుకుని మరికొన్ని ఆంక్షలు జనాల మీద రుద్దటం ఇదంతా చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించిన వాళ్ళని ఇగో వీళ్ళు దేశద్రోహులు అని మాట్లాడటం. ఇప్పుడు అతను ఉన్నాడు కదా కాక్రోచ్ పార్టీ అభిషేక్ దీప్కే, అతను దేశద్రోహి అని చెప్పి వీడియోలు చేయటం మొదలెట్టారు వాళ్ళకి అనుకూలమైన మీడియా వాళ్ళు. అతను దేశద్రోహి ఎట్లా అవుతాడు? ఈ నీట్ ఎగ్జామ్ గురించి ఆన్సర్ అడిగాడు. అసలు ఎందుకు లీక్ అయింది? అసలు నడిపించినందుకు దేశద్రోహి. మంత్రిని రాజీనామా చేయించమంటే ఒక మంత్రి రాజీనామా చేస్తే ఏం కొంపలు అంటుకుంటాయి? ఇప్పుడు నిన్న అతనితో అమిత్ షా భేటీ అయ్యాడు. ఒకవేళ రాజీనామా చేయడానికి సిద్ధమయ్యాడు కావచ్చు అనుకుంటే ఇప్పటికి అది లేదు. ఇప్పుడు మోడీ 4 మాటలు చెప్పేసేసి ఊరుకున్నాడు. ఇప్పుడు నిన్న కొట్టిన దానికి ఈ దమనకాండకి వ్యతిరేకంగా ఇవాళ మోడీ ఇంటి ముందు ధర్నా జరుగుతూ ఉంటే భద్రతా కారణాలంట. అందుకని చెప్పి జితేందర్ సింగ్ అని చెప్పి కేంద్ర మంత్రివర్గంలో ఒక మంత్రిని రాహుల్ గాంధీతో మాట్లాడమని పంపించారు. మళ్ళీ పైగా ఏం మాట్లాడుతున్నారు? ఇదంతా దేశద్రోహులు కుట్ర, ఈ జంతర్ మంతర్ ముట్టడి. అసలు ఈ కాక్రోచ్ పార్టీ వెనకే దేశద్రోహులు ఉన్నారు. ఈ దేశద్రోహులే ఈ దేశాన్ని ఇలా ఉండనివ్వటం ఇష్టం లేక వీళ్ళందరూ కలిసి ఇలా చేస్తున్నారు. అంటే అడిగేదంటే న్యాయం ఉన్నా సరే దానికి వెనక అసలు ఇప్పుడు సోనం వాంగ్చుక్ మంచోడా చెడ్డోడా పక్కన పెట్టండి, ఆయన ఏ కాజ్ కోసం చేస్తున్నారు? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి చేశారు. దాని గురించి సమాధానం చెప్పండి. తర్వాత అతను మంచోడో చెడ్డోడో దేశద్రోహో చట్టాలు ఉన్నాయి. న్యాయం జరిగితే దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా మేడం. అసలు మీరు ఆ న్యాయమే చేస్తే అసలు సోనం వాంగ్చుక్ వచ్చేవాడే కాదు కదా. ఇప్పుడు ఇంతమంది రోడ్ల మీదకి ఎందుకు వస్తారు యూత్? ఎవరికేం పని? అయితే ఇప్పుడు తనకు అనుకూలమైన మీడియా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ మీడియా వాళ్ళు నిన్న 10,000 మంది అని చెప్పారు, 1,50,000 మంది వస్తారు. అవును, ఎటు చూసినా జనం మింగేశారు సగం ఏంటి మొత్తానికి 90% మింగేశారు. అంటే మేము చాలా తెలివిగా ఉన్నాము అనుకుంటున్నారు. ఇప్పుడు లోపల నిన్న ఇక్కడ పిల్లల్ని ఇలా కొడుతూ యూత్ని ఒళ్ళు పగిలేటట్లు తలలు పగిలేటట్లు కొట్టడం. పైగా కొంతమంది ప్రైవేట్ సైన్యం కూడా వచ్చారు. పోలీసులు కాదు, వాళ్ళు పోలీసులు లాఠీలే పట్టుకున్నారు. వాళ్ళు కూడా వీళ్ళు రప్పించారు. నువ్వు పోలీస్ కాదు కదా అంటే సమాధానం చెప్పట్లేదు అతను. పోలీస్ అయిన వాడు పోలీస్ డ్రెస్ వేసుకుని రావాలి. అసలు అతను పోలీసే కాదు. అంటే ఇట్లా ప్రైవేట్ టెర్రరైజ్ చెయ్యాలి. ఇప్పుడు ఇట్లా కొడితే ఇంకోసారి రోడ్డు మీదకి రాకుండా ఉంటారు. అసలు మామూలుగా ఎవరినైనా మోకాళ్ళ కింద కొట్టాలి లాఠీలతో. గుండెల మీద కొట్టారు, గుండెలు తలలు పగిలేలాగా కొట్టడం, రక్తాలు చింది. బాష్పవాయువు ప్రయోగించారు, వాటర్ క్యానల్ని పెట్టారు, ఏం చేయలేదు అది ఆపటానికి. కానీ ఆపలేకపోయారు. ఇవాళ కూడా కొనసాగుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఈ దావానంలాగా ఇది వ్యాపించే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఈ ప్రభుత్వం అయితే సమాధానం చెప్పాలి. ఈ పార్లమెంట్లో బయట ఇంత గందరగోళం జరుగుతుంటే పార్లమెంట్లో మట్టుకు దేశభక్తి గీతాలు పాడాలి, అది ఇది అని చెప్పి చట్టాలు చేస్తా కూర్చున్నారు. ఇదంతా చూస్తుంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఈ పార్టీ ఉంటుందంటారా, ఓడిపోతుందంటారా మేడం? మీ అభిప్రాయం ఏంటి? అసలు ఒక రకంగా చూస్తే మొన్న ఆ పార్టీని కలుపుకొని అధికారంలోకి వచ్చింది. కానీ అసలు మామూలుగా మాకు 420 సీట్లు వస్తాయని చెప్పింది బీజేపీ. 420 సీట్లు రాలేదు. రాకపోగా ఇంకా వాళ్ళని వీళ్ళని అంటే వాళ్ళ బలం బాగా తగ్గిపోయింది. 240 సీట్లకు పరిమితమైంది. మరి నెక్స్ట్ టైం వచ్చేసేటప్పటికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది. పైగా ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హత లేదు
అతనంత కెపాసిటీ ఉన్నవాడు కాదు, అంత క్యాపబిలిటీ ఉన్నవాడు కాదు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం ఏంటి, దీని గురించి సమాధానం చెప్పాల్సింది పోయి ఇది వదిలేసేసి 2029లో అతను ప్రధాని అవ్వడు అని చెప్పి ఇప్పటి నుంచే జ్యోతిష్యాలు చెప్తున్నారు. ఇది ఎంత దారుణం అసలు. 2029లో ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటి, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ గురించి నువ్వు చెప్పాలి. అవును, అదేమంటే ఇగో ఈ వచ్చిన వాళ్ళు ఎవడన్నా డాక్టర్ చదివే మొహమేనా ఇది, అసలు డాక్టర్లు చదివే వాళ్ళేనా వీళ్ళు, ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఇవన్నీ ఈ మొహాలేనా, ఎమ్మెల్యేలు అయ్యే మొఖాలేనా అని చెప్పి వాళ్ళ సొంత మీడియా చేత కబుర్లు చెప్పిస్తున్నారు. ఇది తప్పు కదా. అసలు ఇప్పుడు డాక్టర్లు చదివే వాళ్ళే, డాక్టర్ చదవాలనుకునే వాళ్ళే వెళ్ళాలా ఉద్యమానికి. ఇప్పుడు రేపు నా పిల్లలు ఎగ్జామ్ రాస్తారేమో, నా పిల్లల ఎగ్జామ్ కోసం నేను వెళ్ళడం తప్ప? ఎందుకు, ఖచ్చితంగా వెళ్తాం. వాళ్ళ అన్న కోసమో చెల్లి కోసమో ఎవరి కోసమైనా వెళ్తారు. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఇట్లాగే చెప్తేనే పోరాడారా? ఎందుకు వెళ్ళారు అప్పుడు? ఆ రోజును జైళ్ళల్లో ఎందుకున్నారు? మనకు స్వాతంత్రం రావాలనే కదా, అంటే మనకు అన్యాయం జరుగుతుందనే కదా. అసలు నన్ను అడిగితే ఇది 2వ స్వాతంత్ర పోరాటం లాగా ఉంది అనిపిస్తుంది నిజంగానే మేడం. సో చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుందని. మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ మేడం.